హాయ్ ఫ్రెండ్స్, నేను రేణుక అయితే సరదాగా ఆర్మీ హాస్పిటల్ దాకా వెళ్ళొద్దామని బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ప్రజెంట్ మేము విలేజ్లోనే ఉన్నాం. ఈ ఫ్రూట్ రాస్బెర్రీ అనమాట. బెర్రీ లాగా ఉంటుంది, భలే ఉంది ఇది, పుల్ల పుల్లగా. చూస్తారా? చూపిస్తాను. చాలా తినేసా నేను, బాగుంది. చూడండి ఇలా ఉన్నవి, రాస్బెర్రీ అంటారు. అచ్చం బెర్రీ లాగే ఉంటాయి చూడడానికి. టేస్ట్ పుల్లగా భలే ఉంటుంది. ఎద్దు చూడండి ఎలా ఉందో, ఇంతే ఉంది ఇది. పెద్ద హైట్ కూడా లేదు. మన దగ్గర ఎద్దైతే బాగా హైట్ ఉండదు. ఇక ఫ్లవర్స్ చెప్పనవసరం లేదు, ఎన్ని రకాల ఫ్లవర్స్ అంటే అన్ని రకాలు ఉన్నాయి. ఇది ఇల్లు అనమాట. పెద్ద ఆయన దిగుతున్నాడు కిందకి. ఇంకో ఇళ్ళని ఇలా కొండలలోనే కట్టేసుకొని ఉంటారు. చూడండి ఎలా ఉందో ఇల్లు. చిన్న చిన్న షెడ్లు లాగా ఉన్న భలే ఉంటుంది అనమాట. ఇది ఒకప్పుడు గ్రౌండ్ అంట. ఇది వరదలు వచ్చాక అంతా కొట్టుకుపోయింది. ఫ్లవర్స్ చూడండి భలే ఉన్నాయి కదా, కలర్స్ అన్ని ఫ్లవర్స్. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఫ్లవర్స్. ఇవి భలే ఉన్నాయి. ఇవి నాకైతే బాగా నచ్చింది. ఏంటి వెనుక ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆడవాళ్ళకి పనే ఉంటుంది, ఇదే పనిగా. పువ్వు కనపడితే చాలు కోయడమే పని. చూసారా? ఇల్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇలా ఒకదాని మీద స్టెప్ బై స్టెప్ కట్టేసుకొని ఉంటాయి కొండల మీద. ఇంట్లోనే ఇలా చిన్న గార్డెన్ లాంటిది ఉంటుంది. కూరగాయలు కూడా ఇలా వేసుకుంటారు చిన్న చిన్న ప్లేసెస్లో తినడానికి. బేసిక్ కూరగాయలు అనమాట. ఇదో టైప్ ఫ్లవర్స్ అనమాట, ఇంట్లో వేసింది. ఇది ఉమ్మెత్తి పువ్వులాగా భలే ఉంది కదా, వైట్ కలర్. పిల్లలు లోన్కి వెళ్ళిపోయాడే. ఇది ఇక్కడ టెంపుల్ అనమాట, గుంప టెంపుల్. టెంపుల్ దగ్గర ఇలా జెండాలు కట్టేసి ఉంటాయి. బుద్ధుడు భగవాన్ని పూజిస్తారు వీళ్ళందరూ. శాంతికి ప్రతిరూపంగా ఇలా జెండాలు ఉంటాయి అన్నమాట. ఎక్కడ చూసినా ఈ రకరకాల ఫ్లవర్సే కనబడుతున్నాయి, భలే ఉన్నాయి కలర్ఫుల్గా. జెండాలు చూడండి ఎలా ఉన్నాయో. నువ్వు కోసే పని మీదే ఉండు ఫ్లవర్స్. చూడండి ఎలా కోసుకుంటున్నా. ఇది పైన కొద్దిగా వ్యూ లాగా ఊరు ఒక సైడ్ కనిపిస్తుంది. రోడ్ చూడండి ఎలా ఉందో, రింగ్ కలర్లో భలే ఉంది కదా. కొండ అటుపక్క ఇటుపక్క అన్ని కొండలే. ఓకే, సెల్ఫీ స్టిక్తో ట్రై చేద్దాం. బాగుందా? ఓకే, అలా మేము నడుచుకుంటూ పోతున్నాం. వెహికల్స్ ఏం రావట్లేదు ఈ దారిలో. మళ్ళా బస్సులు ఆటోలు ఏమి ఉండవు. ఇంకా దగ్గరలో అయితే నడిచి వెళ్ళడమే, 3 కిలోమీటర్లైనా 4 కిలోమీటర్లైనా. ఎవరైనా ట్యాక్సీ ఉంటే ట్యాక్సీ ఆపి ఎక్కడం. మీ పైనుంచి తీసాను, అది బ్రిడ్జ్ అనమాట, అది ఐరన్ బ్రిడ్జ్. బాగుంది కదా. ఏదో వేరేగా ఉంది ఇది, అల్లంలాగా. ఇలా నడుచుకుంటూ పోవడమే 4 కిలోమీటర్ల దాకా. బండి ఏమైనా దొరికితే ఎక్కడం, లేపి లేదు ఇంకా, అంతే సంగతిలో. ఫ్లవర్స్ మాత్రం భలే ఉన్నాయి, రకరకాల చెట్లు భలే ఉన్నాయి. ఫ్లవర్స్ కానీ వేరేగా భలే రకాలు ఉన్నాయి. ఆర్మీ వెహికల్ వస్తుంది. వాళ్ళు ఆర్మీ వెహికల్ తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళు ఎక్కించుకోరు. మనం సివిల్ ఉన్నాం కదా. ఇదో టైప్ ఫ్లవర్ అనమాట, ఇదో టైపు. ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. బాబోయ్, ఇది ఒక గ్రహం లాగా ఫీల్ అవచ్చు. మన భూమి మీద ఉందా లేదా అనిపించింది ఇక్కడైతే చూస్తే. అవతార్ సినిమాలో గ్రాఫిక్స్ లాగా ఉంటాయి అంతా. బటర్ఫ్లై అది మొదటి దశ అంటారు, సైన్స్ స్టూడెంట్స్ తెలుసు. ఇవి వెరైటీగా ఫ్రూట్స్ లాగా ఉన్నాయి, చిన్న చిన్నవి, ఆరెంజ్ కలర్లో బాగున్నాయి కదా. ఇది ఆర్మీ క్యాంప్ అనమాట. ఇది దగ్గరకు వచ్చేసాము. బాగుంది కదా క్యాంపు. ఇక్కడే ఐటీబీపీ, ఆర్మీ, గ్రీఫ్ అన్నీ పక్కనే ఉంటాయి అన్నమాట. ఈ ప్లేస్ని రంగమ రేంజ్ అంటారు. 5,900 హైట్లో ఉన్నాం అన్నమాట. ఇక్కడే ఫైరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ట్రైనింగ్ ఐటీబీపీ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇది గ్రీఫ్ వాళ్ళది.
ఓకే, అంతా అయ్యాక ఒక ఆవిడ పరిచయం అయింది. అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటా వెళ్తున్నాం. ఇవన్నీ ఆర్మీ వెహికల్స్ నా వెనకాల ఉన్నాయి మొత్తం. చూడండి ఆర్మీ ట్రక్కు అలా తిరుగుతూనే ఉంటాయి ఆర్మీ వెహికల్స్ అన్నీ. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ట్యాక్సీ బుక్ చేసుకోవడం వెళ్ళడమే. ఇక్కడ మామూలుగా అయితే దొరకవు. మొత్తాన్ని నడుచుకుంటూ అలా వెళ్తున్నాం అన్నమాట. ఇతను చూడండి, ఇతనికి మేకలు ఉన్నాయన్నమాట. మేకల కోసం చూడండి ఎంత కష్టపడుతున్నాడో మేత తీసుకెళ్ళడానికి. మనం అయితే ఎక్కలేం, కోతిలాగా ఎక్కేస్తున్నాడు చకచకమంటూ. చూడండి ఒక సన్న కొమ్మ మీదే బర్రమని ఎక్కేసాడు. నాకు షాక్ అయిపోయాను నేను అసలు. అయితే పెద్ద ఆయన, వయసు ఆయన చూడండి ఎట్టెక్కుతున్నాడు, ఎంత ఫిట్గా ఉన్నాడో ఆయన. రోజు ఇదే పని అంట ఆయనకి, మేకలకి మేత తీసుకెళ్ళడమే ఆయన పని. భలే యాక్టివ్గా ఉన్నాడు కదా. చిన్న చిన్న కొమ్మల మీద కోతి కూడా ఎక్కదు అలా. చాలా ఆశ్చర్యం వేసింది నాకైతే. చూడండి జంగిల్ మేళలో ఉన్నాడు ఈయన. ఊర్లోకి వచ్చేసామన్నమాట రిటర్న్. ఊర్లోకి వచ్చాక ఇది పరిస్థితి. మొన్న వరదలు వచ్చి కొట్టుకుపోయింది. ఇదే ఈ పాటన ఉన్నాయి మొత్తం కొట్టుకుపోయింది. మొన్న ఇల్లు అనేది ఇలా చక్కగా కట్టుకుంటారు. చూడండి ఇంటి పక్కనే చూడండి ఫ్లవర్స్ ఎన్ని కలర్స్ వేసారు, బాగుంది కదా ఫ్లవర్స్ రకరకాలే. ఇది ఐటీపీపీ వాళ్ళది, ఇది గ్రౌండ్ శివ మందిరు. దీనికి ఆపోజిట్ పోస్ట్ ఆఫీస్ అనమాట. రెండుకి వచ్చేసి పోస్ట్ ఆఫీస్. ఇది బెర్రీ ఫ్రూట్ దగ్గర నుంచి చూపించాను. ఇంకా తినే పని మీదే ఉంది. ఫ్రూట్ కనబడితే చాలు బెర్రీ 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 కావాలంటే. ఆవు కూర్చొని ఉంది. ఇది ఇంకో పక్క వ్యూ అనమాట ఊరికి. మొన్న వరదలు వచ్చింది ఇటు పక్కే. చూడండి ఇలా ఉంటుంది రోడ్, సింగిల్ రోడ్డే అనమాట. ఇది ఊరు. డ్యామ్ ఇక్కడే పగిలిపోయింది అనమాట, ఊరు కొట్టుకుపోయింది. ఇది ఒక వ్యూ అనమాట. ఊరు ఇలా ఉంది. బాగుంది కదా ఊరు. డిజైన్స్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. బెర్రీ ఫ్రూట్ భలే ఉంటుంది. ఇది ఇప్పుడు ఈ సీజన్లో మాత్రమే దొరికింది అనమాట. ఇక్కడ పెద్ద బెర్రీ కూడా ఇలాగే ఉంటుంది, సేమ్ అనమాట. రెండు చూడడానికి అలాగే ఉంటాయి, కాకపోతే ఈ చిన్నవి పెద్దవి రాస్బెర్రీ అంటారు. పిల్లల్ని ఇలా ఎత్తుకుంటారు ఇంకా బ్యాగ్లో వెనకాల తగిలించుకొని పనికి వెళ్ళి. మమ్మీ వాళ్ళు ఇలా ఎత్తుకుపోతారు పిల్లల్ని పనిలోకి. వాడి పేరు పళ్ళు. భలే ఉంటాడు వాడు, క్యూట్గా. ట్రెడిషనల్ డ్రెస్ పిల్లలకి భలే వేశారు కదా. హాయ్. కొత్తగా రోడ్ నిర్మిస్తున్నారు అన్నమాట వేరే ఊరు వెళ్ళడానికి. ఇలా అన్నీ పగలగొట్టి చాలా కష్టపడతారనమాట. అంతా బ్రోనే చూసుకుంటారు, బ్రో డిపార్ట్మెంట్ వాళ్ళు. చూడండి ఎలా కట్టారు ఇక్కడ. ఒక రాయి మీద రాయి పేర్చి అన్ని రాళ్ళు పేర్చారు. ఇది ఆర్మీ క్యాంప్ పైనుంచి అనమాట. ఇది ఆవులు. ఇలా రోడ్లు అనేది ఫస్ట్ ఒక బేసిక్ అనమాట, కట్ చేసి తర్వాత ఏర్పాటు చేస్తారు వేరే ఊరు వెళ్ళడానికి. సరదాగా నేను చూడడానికని అటు వెళ్ళను. చూడండి రోడ్డు, వామ్మో ఎంత భయంకరంగా ఉందో దేవుడా. నది చూడండి పక్కన ఎలా వెళ్తుందో. ఫోన్లో మీకు చిన్నగా కనపడుతుంది కానీ కనీసం చాలా లోతు అనమాట. ఇక్కడ నుంచి చూస్తే ఈ రోడ్ మీద నుంచి కళ్ళు తిరుగుతాయి మీకు. బండ్లు ఇలా పగలగొట్టి చాలా కష్టపడి రోడ్డు అనేది నిర్మించారు ఇటు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మొన్న వరదలకి పాత రోడ్డు కొట్టుకుపోయింది అనమాట. అందుకే మళ్ళీ కొత్త రోడ్డు ఏర్పాటు చేశారు. అన్నీ కొండలే అనమాట. కొండలు పగలగొట్టడం, రోడ్డు ఏర్పాటు చేయడం. చూడండి నా వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉందో రోడ్డు. నాకైతే అసలు మతిపోయిందనమాట చూసి. నా పక్కనే కొద్దిగా మిస్టేక్ జరిగితే చాలు మనం ఇంకా చూడండి కింద లోయలోకి వెళ్ళిపోవడమే. ఇంకా మిస్టేక్ చేస్తే చాలు జాగ్రత్త వెళ్ళాలి. ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు చాలా డేంజర్ అనమాట రోడ్డు. చాలా పరిస్థితి దారుణంగా ఉంటుంది కొద్దిగా మిస్టేక్ జరిగినా సరే కూడా.
నాకైతే కళ్ళు తిరిగినాయి అబ్బా. చూడండి బ్యాక్గ్రౌండ్లో చూడండి, రోడ్ ఇలా ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఒకప్పుడు పాత దారి అటు సైడ్ ఆ కొండ సైడ్ ఉండేది, ఈసారి ఈ కొండ సైడ్. పాప మా సార్ కష్టపడి రోడ్ అక్కడ బాగాలేదని కొద్దిగా సిగ్నల్ ఇవ్వడానికి రాళ్ళు పెడుతున్నారు అక్కడ. ఫైనల్లీ చూశారు కదా, ఇప్పుడు ఇదే కొత్త దారి అనమాట, వేరే ఊరు వెళ్ళడానికి, లాచన్ అనే ఊరు వెళ్ళడానికి ఇటు నుంచి ఏర్పాటు చేశారు దారిని. ఇంక తిన్నగా ఈ రోడ్ అనేది అయిపోతే ఇంకా మజా వచ్చింది అందరికి చూసేవాళ్ళకి. చూడండి ఎంత లోతుందో, రాయి వేసిరితే ఇంకా రాయి కూడా కనబడలేదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఇక్కడ సిచ్యువేషన్ అనమాట. కానీ రోడ్ భలే థ్రిల్లింగ్ ఉంటుంది ఈ రోడ్లో ట్రావెలింగ్ చేస్తే. నా వెనకాలేమో పోస్ట్ ఆఫీస్ సార్, ఆయన నా ఫ్రెండ్. ఇక్కడ చూడండి ఎంత లోతులో నది ప్రవహిస్తుందో. మీరు పుస్తకాలు చదివి ఉంటారు, ఈ నది పేరు ఏంటంటే తీస్తా రివర్. తీస్తా రివర్ గురించి మీకు తెలిసే ఉంటుంది. మంచు కొండలు అవన్నీ, అక్కడ ఇల్లు కనపడుతుందా మీకు కొండల్లో? చూసారు కదా, ఇది ఇక్కడ బాగుంది కదా, నది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది కొండల మధ్యలో. ఎక్కడ దాకా కట్ అయిందో పైన అక్కడ దాకా నీళ్ళు వచ్చింది మొన్న ఫ్లడ్ టైంలో. ఇదంతా కట్ అయిపోయింది, అంత పెద్ద నీళ్ళ వరద వచ్చిందనమాట, భయంకరంగా సునామీ లాగా కొండల మధ్యలో అంత హైట్లో వచ్చింది. అది పైన కనిపించేది మంచు కొండ. అది